కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు సిపిఐ నేతలు. అలర్ట్ అయిన పోలీసులు సిపిఐ నేతలను అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సిపిఐ నేతలను అరెస్టు చేశారు పోలీసులు. అంతకుముందు ఉదయం బండి సంజయ్ ఇంటిని ముట్టడిస్తారనే సమాచారంతో ముందస్తుగానే సిపిఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తెలంగాణలో ఏర్పడినటువంటి యూరియా కొరతను నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి ముట్టడి పిలిపించడం జరిగింది. తెలంగాణలో రైతాంగం అంతా రోడ్లపైకి వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఏమాత్రం స్పందించడం లేదు. ఒకవైపు ఇక్కడ తెలంగాణలో యూరియా కొరత ఉంటే మరోవైపు బీహార్ లో ఎన్నికల దృష్ట్యా అక్కడ రైతాంగానికేమో విచ్చలవిడిగా యూరియాను సప్లై చేస్తా ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో యూరియాను ఎక్సెస్ గా పంపిణీ చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఎటువంటి సప్లై లేకుండా తీవ్రమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటా ఉన్నా ఈ కేంద్ర మంత్రులు స్పందించడం లేదు. దాన్ని నిరసిస్తూ ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కార్యాలయాన్ని ముట్టడి పిలిపించడం జరిగింది. తక్షణం యూరియా కొరతను తీర్చకపోతే భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనకు పిలుపునిస్తామని